నమస్కారం. నమస్తే మేడం. సో ఈ సభకి ఏదైనా లీగల్ ఇష్యూ రాకుండా మీరు ఏమైనా దీనికి ముందుగానే జాగ్రత్త తీసుకున్నారా? మేడం కావాల్సిన పర్మిషన్స్ అయితే అన్నీ తీసుకున్నాం మేడం. మాకు ఏదంటే పోలీస్ పర్మిషన్ కానీ జిహెచ్ఎంసీ కానీ కావాల్సిన పర్మిషన్స్ అన్నీ తీసుకొని పెట్టామన్నమాట. బేసికల్గా ఇదేంటంటే ఈ రోజు నుంచి అంటే సడన్గా పెట్టినది కాదు, ఇట్స్ వెల్ ప్లాన్. జయశంకర్ గారి బర్త్డే రోజు కాబట్టి ఖచ్చితంగా పెట్టాలని మేము పెట్టాము. సో లీగల్గా ఎలాంటి ల్యాప్సెస్ అనేవి లేవన్నమాట. సో ఆన్ ద స్పాట్లో కొంతమంది వచ్చి ఆపోజిట్ వాళ్ళు మీరు ఎట్లా పెట్టుతున్నారు, మీకు ఉన్న నోటీస్ ఉన్నాయా అన్నీ అడుగుతారు కదా మేడం. వాళ్ళకి సంబంధం లేదు మేడం. ఇది కవితక్క ఆమె శ్రీ జయశంకర్ గారికి నివాళులు అర్పిస్తూ ఆయన బర్త్డే రోజు చేసేది ఒక సామాజిక న్యాయం కోసం. దీనికి ఆపోజిట్ వాళ్ళు చేస్తున్నట్టు వాళ్ళకి సామాజిక న్యాయం వద్దు, వాళ్ళది ఎట్లా వస్తుంది హైరార్కీ అట్లానే ఉండాలి. ఇక్కడ కవితక్కైనా కానీ పార్టీ క్యాడర్ అందరూ ఏం చూస్తున్నారంటే సామాజిక న్యాయం జరిగి అందరు ఈక్వల్ టు లా. మేము యాజ్ అన్ అడ్వకేట్ ఏం చెప్తామంటే ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. అలానే కవితక్క అనేది రాష్ట్రం. ఇప్పుడు ఎవరైనా అడ్డం చెప్తున్నారంటే వాళ్ళకి అట్లాంటి వద్దు, ఎందుకంటే వాళ్ళ వ్యవస్థలో లాస్ట్ ఒక 30 years నుంచి బతికారు, లాస్ట్ 11 years నుంచి అలానే బతికారు కాబట్టి వాళ్ళకి అదే కావాలి. కానీ సామాన్యంగా అందరూ ఉండొద్దు అనేది వాళ్ళ మోటో ఉంటుంది. దాని తప్ప ఇక్కడ ల్యాబ్స్ అనేది ఉండదు. అంటే మీరు అడ్వకేట్ మిగతా అంటే మీకు చాలా తెలివి ఉంటుంది, ముందుగానే ఆలోచిస్తారు. సో ఈ సామాజిక న్యాయం అనేది సభ పెట్టిన తర్వాత అందరిలో సంకల్పం అనేది వస్తుందా? డెఫినెట్లీ వస్తుంది మేడం. ఎందుకంటే ఇది అందరిలో ఉంటుంది. బేసిక్గా మీరు ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ సెక్స్ అండ్ క్రీడ్ కాషన్ అరే అనవసరంగా అయింది ఒకరితో చెడ్డగా అయిందని అనుకో అందరిలో ఉంటుంది అది. కానీ పొలిటికల్గా ఎవరు తెలియదు ఇప్పుడు. అందరికీ మనసులో ఉంటుంది తప్పు జరిగింది, ఏదైనా చెయ్యొచ్చు, మేలు చేయొచ్చు అని ఉంటుంది. కానీ పొలిటికల్ తెరపైన ఎవరు తెలియదు. అది తెచ్చిన ఫస్ట్ వ్యక్తి ఎవరంటే కవితక్క. సో దాని ప్రకారమే నడుస్తుంది. ఈ సభ వల్ల ఏమి కాన్స్టిట్యూషన్స్ అయితే రావు కదా? అలా ఏముండదు మేడం. ఇక్కడ జరిగేది ఏమంటున్నారంటే సొసైటీలో అందరూ ఒకలా చూడండి. మీకు పెద్ద కాస్ట్ ఉన్న లోవర్ కాస్ట్ ఉన్న ఎవరు అట్లా కాదు. అందరికి బేసిక్ ఫెసిలిటీస్ కావాలా, ఎడ్యుకేషన్ అనేది అందరికి కావాలా, అది మన కాన్స్టిట్యూషన్కి ఇచ్చిన రైట్. మీరు అందరికీ 10th class వరకు చదువు ఉండాలని మన కాన్స్టిట్యూషన్ ఇచ్చే రైట్. అక్కడ ఎవరు డిఫరెంట్ కాస్ట్ వాడు లేకపోతే హయ్యర్ కాస్ట్ లోవర్ కాస్ట్ ఎవరు చూడలేదు, లేకపోతే సెక్స్ వేరేదని చెప్పలేదు. కాన్స్టిట్యూషన్ చెప్పింది అందరికీ సమానంగా ఉండాలని. అదే కవితక్క కాన్స్టిట్యూషన్ ఉన్నదే మీకు పొలిటికల్లో తీసుకురమ్మని చెప్తుంది. అందరికి అవకాశాలు ఇవ్వండి, అందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వండి, ఫ్రీ మెడికల్ ఇవ్వండి అని చెప్తుంది. దాంట్లో తప్పేముంటుంది మేడం? ఏముండదు. సో ఈసారి ఎన్నికల్లో ఎవరు రాబోతున్నారు? ఈసారి అంటే ఇంకా 3 years ఉంది మేడం. కానీ మోస్ట్లీ అయితే కవితక్కే వస్తుందని మేము ఆశిస్తున్నాం. మేము పోరాడేది కూడా దానికోసమే. ఎందుకంటే ఇప్పుడు ఉన్న దాంట్లో మీరు చూస్తున్నారు ఎక్కడ సోషల్ ఈక్వాలిటీ అనేది ఎక్కడ లేదు మేడం. ఇక్కడ మీరు చూస్తే హైడ్రాయన్ చూసినా కానీ మీకు ఒక దగ్గర పేదవాళ్ళు ఇల్లు కూల్చేస్తున్నారు, గొప్ప ఇల్లు ఏడ కూలట్లేదు. ఏంద్రా అంటే వాళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ల్యాండ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన ల్యాండ్ ఏం చెప్పారు లేక్లో ఉందని చెప్పారు. హైడ్రా కమిషన్ వచ్చి లేక్ లేదు కానీ ఆయన అక్కడ కంచెలేస్తే తప్పండి. లేక్ లేనప్పుడు కంచెలు ఎట్లా వేస్తే తప్పు కదండి. ఇప్పుడు అవేజ్ది ఉంది, అవేజ్ ఫాతిమా కాలేజ్ ఉంది. అంటే ఇక్కడ పేదలు రోడ్డు మీద పడిపోతున్నారని ఎవరికి బాధ లేదు. కానీ ఒక 2,000 3,000 విద్యార్థులు పోతారంట. అంటే ఇక్కడ లక్షల మంది రోడ్డు పైన వచ్చిన లేదు మేడం. విద్యార్థులు ఇంపార్టెంటా, ఫ్యామిలీస్ ఇంపార్టెంట్? స్టూడెంట్స్ ఇంపార్టెంట్. మరి ఇలాంటప్పుడు ఏమవుతుందంటే మేడం ఎక్కడ లేదు ఈ న్యాయం అనేది లేదు. అది ప్రాబ్లం. ఈక్వాలిటీ అనేది లేదు కదా. ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా ఇల్లుని హైడ్రా అని చెప్పని కూల్చేస్తే ఏమైనా ప్రాబ్లం, వాళ్ళకి ఏమైనా కేసు పెట్టే అవకాశం ఉంటుందా? అవును మేడం, వాళ్ళు హైకోర్టులో రిట్ వేసుకోవచ్చు. అగేన్స్ట్ ఏంటంటే హైడ్రా కాదు ఏదైనా కానీ మీకు నోటీస్ ఇచ్చి చేయాలి. నోటీస్లో గట్టి ఏం ఇంటిమేషన్ ఇవ్వాలంటే ఫలానా ల్యాండ్ రాంగ్ కట్టారు, మీకేమైనా దస్తావీజులు ఉంటే మీరు కరెక్ట్ తీసుకున్నట్టుంటే ఇవ్వండి అని చెప్పారు. ఇదే నోటీస్ ఇవ్వాలి. ఇవి వేయకుండా సాటర్డే సండేనే మీరు ఏ కూల్చివేత చూస్తే సాటర్డే సండే. ఎందుకు సాటర్డే సండే కోర్ట్ క్లోజ్ ఉంటుంది. నెక్స్ట్ డే పోయి రిటేషన్ ఇల్లు కూలిపోయినాక మీరు రిటేస్ ఏం చేస్తాం చెప్పండి. అదే డబ్బులు ఉన్న వాళ్ళకి ముందే నోటీసులు వెళ్తాయి, ముందే ఆర్డర్లు తెచ్చుకుంటారు. సో ఇదే ఇన్ఈక్వాలిటీ మేడం. ఈ ఇన్ఈక్వాలిటీని ఏం చేయడానికి ఇది కార్యక్రమం చేస్తాం. 10 years నుంచి వాళ్ళు అదే స్థలంలో ఉండి ఇంటి పన్ను, వాటర్ పన్ను, కరెంట్ బిల్ అన్ని చెల్లిస్తున్నారు. సో అయినా కూడా వాళ్ళకి ఆ సొంతం కాదు ఆ స్థలం అనేది. మేడం యాజ్ పర్ గవర్నమెంట్ యాక్ట్, యాజ్ పర్ ల్యాండ్స్ యాక్ట్ ఒక వ్యక్తి మీ ప్రైవేట్ ల్యాండ్ 12 years కానీ ఉన్నారనుకోండి, ఎవరైతే ప్రైవేట్ ఓనర్ ఉంటారో ఆయనకు సంబంధం ఉండదు అనమాట. గవర్నమెంట్ ల్యాండ్లో 30 సంవత్సరాలు ఉందంటే గవర్నమెంట్ సంబంధం ఉండదు. ఇప్పుడు ఎక్కడవుతుందంటే 10 years వరకు వీళ్ళు ఇల్లీగల్గా కట్టారని ఇప్పుడు వస్తున్నారు. మళ్ళీ ఆ అధికారులు పర్మిషన్ ఇచ్చిన వారికి వీళ్ళకి ఏం శిక్షణ ఉన్నాయి? ఏదంటే మేము సస్పెండ్ చేస్తామంటే ఆ టైం ఉన్నోడు ఇప్పుడు వరకు ఉన్నాడా? సస్పెండ్ అయ్యి సస్పెండ్ ఎవరిని చేస్తారు?
చేయాల్సింది ఎవరిని ఆ టైం ఉన్నోని ఎన్ని డబ్బులు తీసుకొని పర్మిషన్ ఇచ్చిండు ఆ లోకల్ ఎమ్మెల్యే ఎవరు ఉండే లేకపోతే లోకల్ కాన్స్టిట్యూషన్ వాళ్ళని తీసుకొని ఇవ్వాలి కానీ పేదవాళ్ళు వీళ్ళు రాత్రి కూల్ చేసి మీరు ఇల్లీగల్ కట్టారంటే ఎక్కడి వరకు న్యాయం మేడం అది బ్యాక్ టు మన సభ గురించి మాట్లాడుకున్నాం. రేపు జరగబోయే సభకి భారీ ఎత్తులో రాబోతున్నారు. మేడం సో లాఠీ చార్జెస్ ఏమైనా జరిగే అవకాశం ఉంది? అంత లేదు మేడం, ఎందుకంటే ఇది జరిగేది ఎక్కడ మనం పబ్లిక్ ఏరియాలో పెట్టట్లేదు, సెపరేట్ ఒక స్టేడియం ఇండోర్ స్టేడియంలో పెడుతున్నాము. ఆల్రెడీ పోలీస్ పర్మిషన్ తీసుకున్నాము. ఎంత వచ్చినా నిండిపోతుంది మేడం. Yes. ఆల్మోస్ట్ 5,000 సీట్స్ ఉన్నాయి. మహా అంటే ఇంకో 5,000 మెంబర్స్, సో 10,000 మెంబర్స్కి అయితే ఉంది. సో అవి రాకుండా మా జాగ్రత్తలు మేము ఎవరికి ప్రత్యేకంగా ఏ రోల్ ఉంది, బండ్లు అది రోల్ ఎవరిది, పార్కింగ్ చూసుకునేటోళ్ళు, సో యాజ్ పర్ రోల్ డివైడ్ చేసి పెట్టారు. సో అలాంటివి ఏం జరిగే అవకాశం అయితే లేదు. సభ గురించి అయితే అందరు ప్రజలు అయితే వెయిట్ చేస్తున్నారు. కవితమ్మ గారు ఏం మాట్లాడుతున్నారు అని అనుకుంటున్నారు, మీరు కూడా వెయిట్ చేస్తున్నారని మేము కూడా అనుకుంటున్నాం. డెఫినెట్లీ మేడం. థ్యాంక్ యూ. రేపు సభలో కలుద్దాం. షూర్ మేడం.